ఇగో మా పిల్లగానికి సంబంధం వచ్చింది. ఇక సంబంధం చూసినాం, చెయ్యాలి. ఏ ఊరు మరి పిల్లది? పిల్లది కరిమారు. మంచోళ్ళే, మంచిగా ఉన్నది. సంబంధం అసలు ఉన్నది. ఇక పెళ్లి కుదిరింది. ఇక చేస్తున్నాం. శుద్ధి చేయాలి మరి, చెత్తం అనుకుంటున్నాం. మరి ఎక్కడ కుదురుతుందో ఎట్లా కుదురుతుందో. ఏ వీళ్ళ చూసిర్రే? ఏం కైరాన కాడ కైరాల కన్నా అవుతుందో, రేపటి కన్నా అవుతుందో, ఏడ అవుతుందో చూస్తామంటే ఏర్పాటు. సరే మీ మనం చేయవా? మా మనవానికి కూడా సొలిటి పెడతాను కానీ ఆయన మనసు ఎటుందో ఏడు చెప్తలేడు. ఏమన్నా చూసుకున్నాడు అయింది. ఇక గదే వచ్చింది కదా, ఇప్పుడు మంచిగా లేదు. చూసుకున్న కాడ మంచుకుంటా చెప్తలేడు, ఇటు చెప్తలేడు. చేసుకుంటాం అంటే సప్లై చెప్తలేడు. అడగాలి, దొరకవచ్చు. అడిగితే ఏర్పాటు సంబంధం మాట్లాడుకొని సాయి చేసుకోవాలి. మా మనకి అయితే సాయి అయింది. ఇక మనసులే అడగాలి, వచ్చినప్పుడు అడగాలి. అడిగి మంచి సంబంధం చూసి చూడాలి. మంచి సంబంధం చూడాలి, మంచి వాళ్ళ చూడాలి. వాళ్ళు ఎసొంటి వాళ్ళు అన్నది ఇంత ఉండాలి, జాగ ఉండాలి కదా వచ్చింది. పిల్లగాడు పిల్ల మంచిగా ఉన్న కాడ ముళ్ళ కాదు, ముళ్ళ మంచిగా ఉన్న కాడ పిల్లలే మంచిగా ఉన్నది. అట్లా కూడా ఉన్నది ఇప్పుడు పిల్లల ఫిట్టింగ్. అట్లా అనుకోవద్దు. ఇక అన్ని చూసుకోవాలి, తాత్పరంగా చూసుకోవాలి. మాకైతే అన్ని మంచిగానే ఉన్నాయి. మాకు బంగారం మంచిగానే ఉంది. మా మనం కూడా 2-3 అక్కల సోల్తి పెట్టినాం. పిల్ల తల్లి మంచిగా హనుమకొండ అవుతుందో హైదరాబాద్ అవుతుందో. హైదరాబాద్ అంటివి, హనుమకొండ అంటివి. మరి వాళ్ళ పిల్లల మరో మనకు తెలియదు, మన మరో అలా తెలియదు. మరి పోయి తెలుసుకోపో. మరి ఇక్కడ ఉన్నది చూద్దాం, మాట్లాడదాం. మర్యాద మంచిగా ఉండాలి. ఇక ఆడ వేరే వేరే దేశం దూరాన చేస్తే వాళ్ళు ఎసొంటి వాళ్ళు తెలియదు, ఎట్లా తెలియదు. వాళ్ళ మరవ మనకు తెలియదు, మన మరవ అలా తెలియదు. తెలుసుకోపో, పోయి తెలుసుకొని రాపో. తెలుసుకుంటా. విద్య మంచిగా ఉండదు, దినం మంచిగా లేదు. మరికి పలానా కాడ ఉందట అని పోయి ఇంటికాడ తెలుసుకొని రాపో. మంచిగా చెప్పు. తెలుసుకుంటా. తెలుసుకోపో. ఇంటికి పోయి తాతకు ఫోన్ చేయమంట, మనవని కొడుకును తెలుసుకోమంట. తెలుసుకొని చెప్తా. అచ్చమ్మా మనం చూస్తే మరి ఎవరు మంచోళ్ళే వాళ్ళు. మంచోళ్ళే. నువ్వు ఎన్నడు అనపోతివి కదనే. మంచిగానే ఉన్నది. వాళ్ళకు ఎప్పుడు ఎప్పటి భూమి ఉంది. తండ్రికి నౌకరు ఉన్నది. 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 అక్కయ్యలు ఉన్నారు. ఓసుడు కూడా 50 లక్షల దాకా పోతారు. ఇక మంచిగానే ఉన్నారు. ఆ పిల్ల కాకుండా ఇంకో పిల్లని చూడు. మా పిల్లానికి చేస్తాం, మా మనవానికి చేస్తాం. ఒక్కరోజు అంతేలా ఉంటే మంచిగా ఉండేది. సరే మాదిరి ఏం పర్వాలేదు. ఉండవా? ఏం చేస్తాను ఇవరకు? సామాన్ తెచ్చిన. సామాన్ తెచ్చి టీవీ పెట్టుకొని చూస్తాను. ఏం చేయాలి మరి? టైం ఏం సామాన్ తెచ్చినావు? అన్ని తెచ్చినావు? అన్ని తెచ్చిన. అన్ని మనవాళ్ళకి ఏమన్నా చెప్పారు మరి? మరి అయ్యో మన వాళ్ళు నాకు ఆగిలేదు. అక్కడ పెట్టుకో. మనవానికి పెళ్లి చేయొద్దా? ఇప్పుడేనా? సరే సరే, రోజు కూర్చుండు. పిల్ల మంచిగున్నదట, సంబంధం మంచిదట, మనసులట. మర్యాద మనసు అట్లా అట్లా మన కొడుకుని విషయాలు చేసి ఫోన్ చేస్తా. 4 లక్షలు చూసిందట, 40 లక్షల కట్నమాట. పిల్ల మంచిగున్నదట. కొడుకు ఫోన్ చేసి తెలుసుకో, పెళ్లి చేయాలి. సరే ఫోన్ చేస్తా కొడుకు. సరే అని హలో బాబు, ఫోన్ చేసినా. మనవానికి చదువు అయిపోయిందా బిడ్డ? పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. మంచి సంబంధం వచ్చింది నాన్న. చదువు అయిపోయింది కానీ అది ఆలోచన నువ్వు మనవాడిని తోడుతా, నువ్వే అడుగు. నేనే తెలుసుకుంటావు బిడ్డ. ఏమన్నా ఒకరు చెప్తున్నా మనవాడు. అయిపోయింది, కోచింగ్ వెళ్ళి అయిపోయింది. నౌకరు వస్తుంది వచ్చు ఈ సంవత్సరం. రేపు పంపిస్తా, రేపు ఆదివారమే. నీ ఆలోచన నేను అడిగితే మంచిగా ఉండదు, నువ్వే అడిగా. అమ్మ ఇట్లా మంచిగా ఉందా? మంచిగా ఉంది. మంచిది బాబు, ఉంటా. సరే బిడ్డ, ఉంటున్నా. కొడుకు ఏమంటాడు? రేపు పొద్దుగాల ఆదివారం తోలిస్తా అన్నాడు. మనల్ని తెలుసుకోమన్నాడు. తెలుసుకుంటే ఆ కొరికాల మన అట్లా బస్ స్టాండ్కి అడిగి అత్తరాట. నేనే ఎక్కించుకొస్తా. ఇక నువ్వు కూర పోవండు. సరే, మనమే తెలుసుకుందాం. సరే.
తాత నేను ఎంతసేపు అయ్యాం కదా బస్ వచ్చి ఎంతసేపు అయిపోయింది నీ అచ్చి ఎంతసేపు కూర్చొని చూసి చూసిన కనుక ఆగా ఎప్పుడు సాధారణ మెల్లమెల్లగా వచ్చాను గేవారా ఏం చేయాలి కానీ పొద్దున్న పోంపా అన్న మన మంచిదేనా అంత బాగానే ఉన్నా కానీ కాలు చేతులు కడుక్కుని లోపలికి రా. ఓకే అమ్మ బాపు అమ్మ మంచిగా ఉన్నారా? అమ్మ నాన్న మంచిగా ఉన్నారు. నాన్న ఏం మరి స్పెషల్ ఏం చేసినావు? ఏం కూర ఇలా పప్పు చారు చేసిన. ఎప్పుడు వచ్చినప్పుడు పప్పు చారే టమాటా అంటారు. లేకపోతే ఏదో సండే తాత ఉన్నాడు చికెన్ మటన్ ఏమంటే తాత తినే ఉండే చికెన్ మటన్ తెస్తే నేను కడుపునే తినిపోతా తెమ్మని తాత కానీ ఇప్పని చెప్తే పట్టుకొస్తా మేము తాత నేను ఆ ముక్కనే చెప్పి తాతకి సాయంత్రం వరకు మటన్ కళ్ళు తెస్తా బిడ్డ నువ్వు పప్పు చారుతో తిను. సరే తాత మరి సాయంత్రం మటన్ చికెన్ ఓకే కదా కళ్ళు కూడా ఉంది కదా మరి సరే ఓకే సరే బిడ్డ పెట్టుకొస్తాను. ఇటే బిడ్డ కదా మరి ఇంకేం సంగతి మరి ఇంకా ఉన్నాయి విశేషాలుగా చిరాకిద్దా పిల్లలు మాట్లాడినా చేసుకోమని తాత నాకు ఇప్పుడే పెళ్ళి ఎందుకు ఇప్పుడే కోచింగ్ వాడికి ఇప్పుడే డబ్బు చంపే వాడికి ఇప్పుడే పెళ్ళి అయితే రేపు పొద్దున మామూలు ఏమంటది నన్ను కొద్దిగా ఆగలి ఒక 2 నెలలు ఒక 1 year ఆగితే సెట్ అయింది. సంపాదించడానికి రాదు బిడ్డ మేము ఉన్నప్పుడు తలవాలు ఎత్తాం మేము అమ్మ మంగళ మనవరాలు మనవాడు వచ్చి మాకు సంతోషం అంతే. సరే తాత మరి మీ ఇష్టంగా అవుతా నాకు సమాధానం చెప్తా అంటూ మరి బాబు కేకన్నా అమ్మ కేక తెలుసా మరి అమ్మకి అమ్మకు ఫోన్ చేస్తేనే ఇష్టమై పంపించారు ఫోన్ చేస్తేనే పిల్లది ఏ ఊరు ఏం కథ మరి ఏం చెప్తుంది చెప్తే పోయి చూసేద్దాం మరి మీ ఇష్టం కానీ చెప్తే చూసేద్దాం. చాలా చూసింది మంచిగా సంబంధం అట మంచిదనట పిల్ల విషయాలు నాకు తెలియదు కానీ పోయి తెలుసుకొని వస్తా మంచి రోజు చూసి మనం అందరం పోదాం. సరే తాత పోదాం మరి. సరే ఎటు పోతున్నాయి? చాలా వచ్చా ఇంటికి పోతున్నా అంటే ఆడ సంబంధం చూసినట్లు వచ్చావా పిల్లలు ఉన్నారట మా సంబంధం చూసి వస్తామని పోతున్నా. మరి మనవాడు చూసిండా? చూడలేడు కానీ ఇక చూస్తాడట ఇప్పుడు వచ్చిండు. సరే పోయిరాపు. అదే పోతున్నా. ఏ లచ్చమ్మ ఉన్నదా? లచ్చమ్మ ఉన్నదా? పప్పు చేస్తుందా? లచ్చ ఏం చెప్తున్నావు? లచ్చ అది మనవానికి వచ్చిండు మరి సంబంధం ఎక్కడ మాట్లాడినామాట మరి అడిగితే కదే చేసుకుందాం అన్నాడు. నీకు ఇష్టం అయితే నాకు ఇష్టం అయింది ఇక పోదాం మరి వాడు మంచిగా చూసుకుని పోదాం అన్నాడు ఇక వానికి సరే చేసుకుంటా అన్నాడు కానీ మరి ఏమైనా నౌకరి చెప్తుండట వాళ్ళు నౌకరు అడగరా మళ్ళీ మొన్ననే చదువు అయిపోయింది ట్రైనింగ్ కోచుండు. సరే ట్రైనింగ్ పోతుండట నౌకరు అయిద్దట మాట్లాడుకుందాం పోయి పిల్లగాడు మంచోడే అని చెప్పు అంతే. పిల్ల ఏం చెప్తుంది? ఎంత చదువుకున్నది? పిల్ల ఏం చేసేది తెలియదు మనకు కానీ పిల్ల అయితే అందంగా ఉన్నది మంచి మర్యాద మనుషులు పోయి చూసి అడుగుదాం. సరే పోదాం. సరే ఎన్నడు పోదాం మరి పోదాం. రేపు మంచిగా అన్నాడు అయ్యగారు. సరే పోదాం అంటున్నావు కానీ ఇక పండుగ పోదాం దగ్గరకు వచ్చే పండుగ అటు ఇటు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు పోదాం మరి రేపంటే వెళ్ళి రాదు మరి పోదాం పండుగ. సరే పండుగ వెళ్ళినాక పండుగ వెళ్ళినా నేను పోతున్నా వచ్చావా? లైక్ షేర్ సబ్స్క్రైబ్. మా నాన్నమ్మ మా తాత అయితే కామెంట్ చేయండి.